హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని జెన్యూన్ వీడియోస్ గాని, రివ్యూస్ గాని పొందండి. అలాగే నా ఎక్స్‌ప్లనేషన్ మీకు నచ్చినట్టు అనిపిస్తే ఖచ్చితంగా ఈ వీడియోకొచ్చేసి ఒక్క లైక్ అయితే చేయండి. ఈరోజు టాపిక్ వచ్చేసి నేను మీకు ఒక 2 హర్రర్ వెబ్ సీరీస్‌ల గురించి అయితే చెప్తాను. అవైతే ఖచ్చితంగా చూడండి. ఆ 2 వెబ్ సీరీస్‌లు చూసిన తర్వాత అవైతే మీకు మైండ్‌లో నుంచి అయితే దాదాపు అయితే వెళ్ళలు. అంత అద్భుతంగా అయితే ఆ వెబ్ సీరీస్‌లు అయితే ఉంటాయి. ముఖ్యంగా హర్రర్ సినిమాలను ఇష్టపడే వాళ్ళు గాని, అలాగే సైకో కిల్లింగ్ సినిమాలను ఇష్టపడే వాళ్ళు గాని, అలాగే సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్ ఇష్టపడే వాళ్ళు గాని ఖచ్చితంగా చూడవలసినవి వెబ్ సీరీస్‌లు అయితే 2 ఉన్నాయి. ఒకవేళ ఈ వెబ్ సీరీస్‌లు పేర్లు చెప్పిన తర్వాత మీరు చూసి వింటే డిసప్పాయింట్ అయితే అవ్వకండి. నెక్స్ట్ వీడియోలో వచ్చేసి మీకు తెలియని వెబ్ సీరీస్‌ల గురించి గాని, మూవీస్ గురించి గాని అయితే ఖచ్చితంగా చెప్తాను. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి వీటి గురించి ఎందుకు చెప్తున్నానంటే, ఇవి ఖచ్చితంగా చూడవలసిన వెబ్ సీరీస్‌లు కాబట్టి చెప్తున్నాను. ఇందులో ఫస్ట్ వన్ వచ్చేసి 'మండాల మర్డర్స్' అనమాట. ఇది బాలీవుడ్ వెబ్ సిరీస్. దీంట్లో లీడ్ రోల్ చేసిన యాక్ట్రెస్ వచ్చేసి వాణి కపూర్. ఆమె 'వార్' సినిమాలో అయితే నటించింది. మనకైతే తెలిసే ఉంటుంది. మరి ఈ వెబ్ సీరీస్‌ని ప్రొడ్యూస్ చేసిన వాళ్ళు కూడా వైఆర్ఎఫ్ వాళ్ళే, యశ్‌రాజ్ వాళ్ళు. వాళ్ళు 'వార్ 2' 'పఠాన్' లాంటి భారీ బడ్జెట్ సినిమాలను తీశారు కాబట్టి, ఈ వెబ్ సీరీస్ యొక్క ప్రొడక్షన్స్ క్వాలిటీస్ వచ్చి చాలా అంటే చాలా బాగుంది. ఈ వెబ్ సీరీస్ మనం చూసి ఒక సినిమాని తీసినట్టే వాళ్ళైతే తీశారు. మరి ఈ వెబ్ సీరీస్ యొక్క స్టోరీ ఏంటంటే, 'చరణ్ దాస్' అనే ఒక కల్పిత నగరం అయితే ఉంటుంది. దాంట్లో వచ్చేసి వరుస హత్యలైతే జరుగుతూ అయితే ఉంటాయి. మరి ఆ హత్యలు జరిగిన బాడీల దగ్గర వచ్చేసి ఒక్కొక్క పార్ట్ అయితే మిస్ అవుతూ ఉంటాయి. మరి ఈ హత్యలు చేసిందెవరు? అసలు ఈ కేసుని ఇన్వెస్టిగేషన్ చేసే ఆఫీసరే రియా అనమాట. ఈ రియా వచ్చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తూ హత్యలు కనిపెట్టే కిల్లర్ ఏదో కనిపెట్టిందట. ఆ కిల్లర్ వచ్చేసి చాలా అంటే చాలా వయలెంట్‌గా, భయంకరంగా, బలంగా ఉంటారు. మరి అలాంటి భయంకరమైన కిల్లర్‌ని ఈమె ఏ విధంగా అయితే ఫేస్ చేసింది? మరి స్టోరీ అయితే దీనికి ప్యారలల్‌గా ఇంకో స్టోరీ అయితే జరుగుతుంది. అదే ఊర్లో వచ్చేసి ఒక పాడుబడ్డ బంగ్లా అయితే ఉంటే అక్కడ ఒక సాధువు అయితే ఉంటారు. ఊర్లో జనాలు ఏమంటారంటే అతని దగ్గర ఒక మిషన్ ఉండి, ఆ మిషన్ దగ్గరకి వెళ్తే మనం కోరుకున్న కోరికలన్నీ తీరుతాయంట. అయితే వెళ్తుంటారు. అక్కడ వెళ్ళిన తర్వాత ఆయనొచ్చేసి మీ బటన్ వేలు పెట్టండి అని ఆ మిషన్‌లో పెడుతుంటే, ఆ బటన్ వేలు అయితే కట్ అయిపోతుంది. వాళ్ళ యొక్క కోరికలైతే తీరుతుంటాయి. మరి ఈ మిషన్‌కు, ఆ ఇష్యూకి, ఇక్కడ జరుగుతున్న హత్యలకి ఏమైనా సంబంధం ఉందా అని అయితే ఇన్వెస్టిగేషన్ అయితే జరుగుతూ ఉంటుంది. తీరా వాళ్ళకి ఆ ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత ఆ హత్యల సంబంధం ఏంటంటే, అసలు ఈ హత్యలొచ్చేసి ఒక మండల అంటే ఒక నమూనా ప్రకారం అయితే జరుగుతుంటాయి. మరి ఆ నమూనా అంటే ఏంటి? ఆ నమూనా అసలు ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఇది 1950 వచ్చేసి స్టోరీ అయితే అక్కడికి వెళ్తుంది. అక్కడొచ్చేసి అదే చరందాస్ సిటీస్‌లోన అప్పట్లో ఒక మాంత్రికుల గుంపైతే ఉంటుంది. వాళ్ళొచ్చేసి నరబలులు అయితే ఇస్తుంటారు. మరి దీన్ని తెలుసుకున్న ఊరి పెద్దొచ్చేసి ఊరి వాళ్ళ సాయంతో ఆ మాంత్రికులనైతే వెలివేయడం జరుగుతుంది. ఆ తర్వాత అక్కడ అసలు వాళ్ళు ఎందుకు నరబలులు ఇస్తున్నారంటే, వాళ్ళ యొక్క దేవుడు యస్‌ను వాళ్ళు తిరిగి రప్పించడం కోసం నరబలులైతే ఇస్తుంటారు. అసలు దేవుడు ఎవరు? ఆ దేవుడు అసలు ఏం జరుగుతుంది? అసలు ఆ మెషిన్‌కు, ఆ దేవుడికి సంబంధం ఏంటి? అసలు అక్కడ జరిగిన ఇష్యూకి మర్డర్స్ ఇప్పుడెందుకు జరుగుతున్నాయి? అసలు వీటన్నిటికి హీరోయిన్‌కి గల సంబంధం ఏంటంటే చాలా అంటే చాలా గ్రిప్పింగ్‌గా థ్రిల్లర్‌లతో అలాగే మన హిందూ ధర్మాలతో చాలా అంటే అద్భుతంగా అయితే సీరీస్ అయితే తీశారు. ఫస్ట్ ఒక ఎపిసోడ్ వస్తుంటే మనకు ఒక సీరీస్‌లో ఇన్వాల్వ్ అవ్వడానికి అయితే టైం పడుతుంది. ఒక్కసారి హీరోయిన్ వచ్చేసి ఆ ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టిన తర్వాత చాలా చాలా అద్భుతంగా అయితే గ్రిప్పింగ్‌గా అయితే స్క్రీన్ ప్లే అయితే వెళ్తూ ఉంటుంది. ప్రతి ఒక్క ఎపిసోడ్‌కు ఒక ట్విస్ట్‌ని రివీల్ చేస్తూ చాలా అద్భుతంగా అయితే సీరీస్‌ని అయితే ఎండ్ చేశారు. అలాగే క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్టులు కూడా చాలా అంటే చాలా బాగుంటాయి. మీరొచ్చేసి ఖచ్చితంగా వెబ్ సీరీస్‌ని అయితే చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. అదే నా గ్యారంటీ. ఇక సెకండ్ వెబ్ సీరీస్ వచ్చేసి హాలీవుడ్ వెబ్ సీరీస్. ఇది వచ్చేసి 'వెన్స్‌డే' అనమాట. దీన్నైతే చాలామందైతే చూసింటారు. ఒకవేళ చూడకపోతే నేను చెప్తున్నా ఖచ్చితంగా అయితే చూసేయండి. ఈ వెబ్ సీరీస్ చూసిన తర్వాత అసలు వెబ్ సీరీస్ వచ్చేసి మైండ్‌లోంచి పోదు. ఎందుకంటే అంత అద్భుతంగా వెబ్ సీరీస్ అయితే ఉంటుంది. ఆ వెబ్ సీరీస్ చూసిన తర్వాత అసలు ఇలాంటి వెబ్ సీరీస్‌లు కూడా తీస్తారనే విధంగా అయితే ఆ వెబ్ సీరీస్ అయితే తీశారు హాలీవుడ్ వాళ్ళు. చాలా అద్భుతంగా అయితే ఉంటుంది. ఆ వెబ్ సీరీస్ వచ్చేసి కథ ఏంటంటే యాక్చువల్‌గా వెన్స్‌డే అనే ఒక టీనేజ్ అమ్మాయి అయితే ఉంటుంది. ఆమె వచ్చేసి ఒక స్కూల్‌లో చదువుతుంటే, ఆ స్కూల్‌లో వచ్చేసి కొంతమంది ఆకతాయిలు ఏం చేస్తారంటే, ఆమె యొక్క తమ్ముడినైతే ఏడిపిస్తారు కొట్టి. అది చూసిన ఆమె వచ్చేసి మా తమ్ముడు ఏడవడం తప్పు కాదు. వాడు ఏడిస్తే గీడిస్తే నా వల్లనే ఏడవాలి. మీరెవర్రా నా తమ్ముడిని ఏడిపించడానికి అని చెప్పి నేను మీకు రివెంజ్ అనేసి ఒక కొత్త పద్ధతిలో వచ్చేసి తీర్చుకుంటానని చెప్పి వాళ్ళు స్విమ్మింగ్ పూల్‌లో స్విమ్ చేస్తుంటే వీళ్ళు షార్క్‌ని అయితే వేస్తుంది. ఆ షార్క్ వచ్చేసి ఒకడిని చంపేస్తుంది. సో, ఆమె వచ్చేసి అంత వైలెంట్‌గా ఉంటుంది. వైలెంట్ ఉంది అంత భయంకరంగా ఉంటదనమాట. ఆమె చేసే చేష్టలు ఎలా ఉంటాయి కానీ కామెడీ టోన్‌లో ఆమె క్యారెక్టరైజేషన్ ప్రజెంట్ చేశారు. మరి దీన్ని చూసిన ఫ్రెండ్స్ వాళ్ళు ఏం చేస్తారంటే, ఈ అమ్మాయిని మేమైతే భరించలేము. ఈమె భరించగలిగే స్కూల్ వచ్చేసి వేరే ఐలాండ్‌లో ఉండి అని అక్కడ ఒక నోవేర్ హోమ్ అని ఒక స్కూల్ అంటే ఉంటుంది. ఆ స్కూల్‌లో అయితే ఆమెనైతే వేస్తారు. ఆ స్కూల్‌లో ఆమెను వెళ్ళిన తర్వాత అక్కడొచ్చేసి అందరూ సాధారణ పిల్లలు కాదు. అన్ని సూపర్ పవర్స్ ఉన్న పిల్లలైతే అక్కడ ఉంటారు. మరి సూపర్ పవర్స్ ఉన్న పిల్లలు అంటే మార్వెల్, డీసీ లెవెల్స్‌లో అయితే వాళ్ళ పవర్స్ ఉండవు. చిన్న చిన్న పవర్స్ ఉంటది. మరి ఈమెకున్న సూపర్ పవర్ ఏంటంటే ఎవరన్నా టచ్ చేస్తే వాళ్ళ యొక్క గతం అయితే ఈమెకైతే తెలిసిపోతుంది. ఆ విధంగా అయితే ఉంటుంది. మరి ఆమె స్కూల్‌లో వెళ్ళిన తర్వాత చాలా మిస్టరీ థింగ్స్ అయితే జరుగుతూ ఉంటాయి. అసలు ఆ మిస్టరీ థింగ్స్ ఏంటంటే, ఆ ఊర్లో వచ్చేసి వరుస హత్యలైతే జరుగుతుంటాయి. ఆ హత్యలు వచ్చేసి ఒక వైడ్ అనే ఒక మానవ మృగం అయితే చేస్తుంది. మరి ఆ హత్యలు జరగడానికి కారణం ఏంటి? ఆ మానవ మృగం ఎవరు? ఈమె కనిపెట్టిందా? అసలు అంత బలమైన మృగాన్ని ఈమె ఏ విధంగా ఎదుర్కొందంటే, ఈమె సూపర్ పవర్స్ అంటే ఈమె ఎటువంటి స్ట్రెంత్ అయితే ఉండదు. మామూలు స్ట్రెంతే ఉంటుంది. ఫైటింగ్ స్కిల్స్ వచ్చి బాగుంటుంది. ఆమె యొక్క క్యారెక్టరైజేషన్ అద్భుతంగా ఉంటుందనమాట. డబ్బింగ్ కూడా చాలా అద్భుతంగా కుదిరింది అన్ని పాత్రల యొక్క.
అసలు ఆ వెబ్ సీరీస్ స్కూల్‌లో వచ్చేసి అసలు స్కూల్‌లో మిస్టరీ ఏంటి? అసలు వాళ్ళ ఫ్యామిలీకి అసలు ఆ స్కూల్‌కి ఒక మిస్టరీ అయితే ఉంటది. ఆ మిస్టరీ ఏమి ఛేదించిందా వాళ్ళ ఫ్యామిలీ వచ్చేసి అడమ్స్ ఫ్యామిలీ. అడమ్స్ ఫ్యామిలీ అంటే మీకు ఈ మధ్యన ఒక ఇన్‌స్టాగ్రామ్‌లో వచ్చేసి అల్లు ఫ్యామిలీ, అడమ్స్ ఫ్యామిలీ అని అల్లు అరవింద్ గారు ఒక వ్యక్తితో అయితే పోలుస్తూ ఉంటారు. సో, ఆ వ్యక్తి అనమాట అడమ్స్. ఈ అడమ్స్ ఫ్యామిలీకి ఆ స్కూల్‌లో ఉన్న మిస్టరీ ఏంటి? ఆ వైడ్ ఎవరు? అసలు జరుగుతున్న థింగ్స్ ఏంటనేది చాలా అద్భుతంగా అసలు కామెడీ, స్కై-ఫై, హర్రర్, థ్రిల్లర్ మొత్తం అన్ని జానర్లు కలిపి ఈ వెబ్ సీరీస్ కలిపి కొట్టారనమాట. మీరైతే ఖచ్చితంగా వెబ్ సీరీస్ అయితే చూడండి. వెబ్ సీరీస్ చూసిన తర్వాత దాదాపు అనేది అయితే మైండ్‌లో నుంచి పోతూ అంత అద్భుతంగా ఉంటుంది. చాలా కామెడీ వేలో అయితే ట్రావెల్ అవుతూ, హర్రర్ ఫీలింగ్స్ అయితూ, సస్పెన్స్ ఫీలింగ్ అయితే ఈ వెబ్ సీరీస్ అయితే ఇస్తూ ఉంటుంది. మీరైతే ఖచ్చితంగా ఒకసారి అయితే ట్రై చేయండి. ప్లీజ్ ఒకవేళ నా ఎక్స్‌ప్లనేషన్ మీకు నచ్చితే ఖచ్చితంగా ఈ ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ అయితే చేయండి. నా ఎక్స్‌ప్లనేషన్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.